ఏందండి వాళ్ళ పైత్యం ఏంటండి? వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన నుంచోబెడతారు. డిఫెన్స్ మినిస్టర్ కవాజీ ఆయన మాట్లాడతాడు, ఆసిఫ్ ఆయన మాట్లాడతాడు. పిల్లలు చివరికి పిల్లల చేత కూడా చేయిస్తారండి జంగ్. ఛానల్లో ఉన్న పెద్దలకి అందరికి కూడాను, అదేవిధంగా 99 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, మీరు ఒకసారి పాకిస్తాన్ యొక్క ఏర్పాటువాదం చూస్తుంటే కనుక అది పొలిటీషియన్స్ కొంతమంది ఎవరికైతే టూ నేషన్ థియరీ అయితే బాగా మన మైండ్కి ఎక్కిందో, మనం మతం ఆధారంగా మన దేశం నుంచి విడిపోవాలనుకున్నారో వాళ్ళు మొహమ్మద్ అలీ జిన్నా కానివ్వండి, ఇటువంటి పొలిటికల్ లీడర్స్ ద్వారా అది సపరేట్ అయింది, కంట్రీ సపరేట్ అయింది. దాని తర్వాత అక్కడ ఆర్మీ ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత ఈ పొలిటికల్ సిస్టమ్ ని ఆర్మీ కంప్లీట్ గా హైజాక్ చేసుకుంది. ఆర్మీ ఏది చెప్తే అదే అన్నట్టుగా నడుచు వచ్చింది. మీరు చూసుకుంటే కనుక జుల్ఫికార్ భుట్టో కానీ, లేకపోతే బేనజీర్ భుట్టో కానీ, దాని తర్వాత అతను జియావుల్ హక్ కానీ, ఫస్ట్ అతను ఇదవటం, పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ అవటం, ఇదంతా ఒక ఎరా అన్నమాట. ఇది సెకండ్ ఎరా. ఇప్పుడు ప్రెసెంట్ క్లియర్ కట్ గా స్పష్టంగా 70 mm స్క్రీన్ పై స్పష్టంగా అర్థం అవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఆర్మీ కూడా ఏంటంటే కంప్లీట్ గా వీళ్ళే పెంచి పోషించినటువంటి ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదుల యొక్క చేతుల్లో కంప్లీట్ గా మోకరిల్లింది. ఇప్పుడు కంప్లీట్ గా పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ కానివ్వండి, ఉగ్రవాదులు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏదైతే టర్మ్స్ డిక్టేట్ చేస్తారో ఆ టర్మ్స్ కి వీళ్ళు ఆల్రెడీ నీల్ డౌన్ అయిపోయారు. దానికి నిదర్శనము మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఏదైతే మేము చేసినటువంటి అటాక్ ఉందో, అటాక్ మనం యాక్చువల్ గా మనం వార్ చేయలేదండి. మనం చాలా మంది ఏంటంటే వార్ అన్నారు. వార్ చేయలేదు. మనం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 26 మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏదైతే ప్రతీకార చర్యగా మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేశాము. ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేస్తే అక్కడ చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫైనల్ ఏదైతే ఫినరల్స్ ఉన్నాయో దాంట్లో ఆసిఫ్ మునీర్ గారి దగ్గర తీసుకుని, అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి తీసుకొని అందరు కూడాను ఆ దీంట్లో పాల్గొంటున్నారంటే ఆ ఉగ్రవాదులతో పాటు కలిసి వాళ్ళకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంత ఓపెన్ గా, బాహాటంగా, అంత స్పష్టంగా వాళ్ళు తిరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఇంకా మాట్లాడుతున్న అవసరం లేదు సార్. శుబ్లి గారు, మనం కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ళు కొవ్వెక్కి రాకెట్ లాంచర్లు తీసుకొని చేస్తున్నారు. ఇక్కడే పాకిస్తాన్ సమాజంలోకి ఎలా వాళ్ళు చొచ్చుకుపోయి సమాజాన్ని కూడా కలుషితం చేసే ప్రయత్నం మరి చేస్తున్నప్పుడు అంతర్జాతీయ సమాజం తాపకి మన ఇద్దరికి సంబంధించిన వ్యవహారం ఇందాక రైట్లీ సెడ్ బై సాంబశివరావు గారు, మనం తెలుసుకుందాం. మధ్యలో వాళ్ళ పోలీస్ పత్రం ఏంటి? చైనా అక్కడ కూర్చొని ఆ వాల్ మీద నుంచొని, గోడ మీద పిల్లగా గ్రేట్ వాల్ మీద కూర్చొని వాడు మాట్లాడటం ఏంటి? వీళ్ళందరూ ఎవరు అసలు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళందరూ తేడా క్యారెక్టర్స్ లా కనిపించట్లా మీకు? చాలా తేడా క్యారెక్టర్స్ గా కనిపిస్తున్నారు మన వసు గారు. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, మనం ఏం సాధించామని చెప్పేసి సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేశాము అనేది $1 బిలియన్ క్వశ్చన్. ఇందాక చెప్పిన విధంగా కొందరు వెన్ దట్ డే విల్ కమ్ అని చెప్పేసి అనుకోవడం కాదు సార్. ఆ డే ఆల్రెడీ వచ్చింది మనకి. మొన్న చూసుకుంటే కనుక మనం రాత్రికి రాత్రి మీరు వచ్చి కూర్చున్నారు కదా మీ 99 టీవీలో. దాని తర్వాత రెండో రోజు మీ యొక్క కష్టం తీసి పక్కన పెట్టండి. మా యొక్క ఎవరైతే మన జవాన్లు ఉన్నారో, మా యొక్క ఆర్మీ ఏదైతే ఉందో వాడు పడినటువంటి కష్టం ఏంటి? మనకి ఇక్కడ మన దీంట్లో ఏపీలో అతను పాపం 22 సంవత్సరాల కుర్రోడు, 22 ఇయర్స్ అండి, 22 ఇయర్స్, అంత చిన్నోడు పాపం. అతను ఇచ్చినటువంటి త్యాగానికి మన ప్రతిఫలం ఏంటయ్యా అంటే, ఏమైనా కనీసం మనం ఏమైనా అక్కడ ఉన్నటువంటి అజహర్ మసూద్ ని ఏమైనా పట్టుకోగలిగామా? లేదంటే కనుక దావుద్ ఇబ్రాహిం ని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ బిల్డప్ చేయగలిగామా? లేదంటే కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఏమైనా కనుక మనం ఆక్యుపై చేసుకోగలిగామా? కనీసం ఈ దొంగనా కొడుకులు ఎవరైతే మన భారతదేశంలో దూరి 4, 5 ఎంతో మంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోటోలు, పిక్చర్స్ రిలీజ్ చేశారు. ఇక్కడికి వచ్చి నువ్వు మతం అడిగి మరి చెప్పిపోయారే, వాళ్ళు ఎవరు? వాళ్ళ నేషన్ వాంట్స్ టు నో వాళ్ళు ఎవరు? ఇంత పెద్ద శేష ప్రశ్నలు పెట్టుకొని ఈరోజు అమెరికా ఏదో పెద్ద మధ్యలోకి వచ్చేసి నేను ఏదో చెప్తానంటే కనుక సరే అమెరికా ఇన్వాల్వ్ కాలేదు, ఇది ద్వైపాక్షికనే అనుకున్నాం. మళ్ళీ అలాంటప్పుడు అందరికన్నా ముందు అమెరికా ఎందుకు ప్రకటించింది? ట్రంప్ ని చూస్తుంటే ఈ రోజు ఒక కమెడియన్ పీస్ లా తయారయ్యాడు అతను.
ఈ రోజునైతే మటుకు సార్ చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా వాట్ వీ హ్యావ్ డిడ్, మనం ఏం సాధించాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మటుకు మీకు ట్రంప్ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ట్రంప్ ట్వీట్ ఒకటి చేశారు, అది కూడా మీరు చూడాలా. ఆ జెండాలు పట్టుకుంటూ పోతున్నారు కదా, దిస్ ఇస్ ఇంగ్లాండ్ నాట్ ఇస్లామాబాద్. ఇంగ్లాండ్లో పేట్రేగిపోయి వాళ్ళు చేస్తుంది. కిక్ దెమ్ అవుట్ నౌ ఆర్ పే ది ప్రైస్ లేటర్. ఇప్పుడు కనుక వాళ్ళని తరిమి కొట్టకపోతే రేపు పొద్దున భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మద్యపానం ధూమపానం హానికరం, ఇప్పుడు మీరు మానకపోతే భారీ మూల్యం చెల్లించు, అంతకన్నా భారీ వాడు అంతకన్నా భారీ దశావతారం అని చెప్తారు సార్. ఆడికి దశావతారం కూడా సరిపోదు, చెప్పకూడదు. కానీ ఆ ట్వీట్ పెడతాడు, మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ ఇంకో ట్వీట్ పెడతాడు. దానికి అసలు నక్కకి నాకులో కానీ ఉన్నంత తేడా ఉంటుంది. అంటే అతని మనం కన్సిడరేషన్ లోకి ఎందుకు తీసుకుంటున్నాం అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ రోజు మొత్తం భారతదేశం సివిల్ సొసైటీ మరి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలండి. నిన్న జేడి లక్ష్మణ్ గారు ఒక ఇనిషియేటివ్ మొదలెట్టారు. ఆయన హీ రోట్ ఏ లెటర్ టు ది పిఎంఓ ఆస్కింగ్ ద పిఎంఓ టు పుట్ సమ్ కండిషన్స్. ఈ 4 కండిషన్స్ ఆ 4 ఉగ్రవాదుల్ని మాకు అప్పచెప్పాలి, ఇంక్లూడింగ్ ఆయన అనలేదు కానీ ఇంక్లూడింగ్ మునీర్ అప్పచెప్పాలనేది నా బొట్టోళ్ళ డిమాండ్, లేకపోతే మన బొట్టోళ్ళ డిమాండ్. అప్పచెప్పాలి. ఎప్పుడో చచ్చిపోయిన 2 నేషన్ థియరీని మళ్ళీ దానికి ప్రాణం పోసి దాన్ని సజీవంగా మన ముందు పెడుతున్నాడు అతను. అతన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ డెత్ సెంటెన్స్ ఏదో ఇక్కడే చేయాలి. ఇది పౌర సమాజం వినిపిస్తున్న డిమాండ్. సో ఆయన ఒక ఉద్యమం మొదలెట్టారు లక్ష్మణ్ గారు. ఆ ఉద్యమానికి మనం సంఘీభావం కనుక తెలియజేస్తూ ప్రధానమంత్రికి మనం మెయిల్ పెట్టడమో ట్వీట్ చేయడమో లేకపోతే సోషల్ మీడియాలో ఒక స్లోగన్ తీసుకొని ముందుకెళ్ళటమో చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేదు వాసుదేవన్ గారు, మేము ఆల్రెడీ నిన్న రాత్రి కూర్చుని దీనిపై చాలాసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు ముందే